వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా బర్త్డే వ్లాగ్. రీసెంట్గానే 22కి నా బర్త్డే అయింది, అక్టోబర్ 22కి. మా వారైతే నాకు పెద్ద సర్ప్రైజ్ చేశాడు అనమాట. ఈసారి బర్త్డే అయితే నైట్ 12 o'clock కేక్ కట్ చేయించాడు. మా వారికి అయితే అంటే ఇట్లాంటి సర్ప్రైజ్ చేయడం అయితే ఎక్కువ చేయడం అనమాట. నా స్టోరీ ఇరిటేట్ అవ్వకండి, నాకైతే ఫుల్ కోల్డ్ ఉంది. అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేసి తగ్గుతుందేమో కానీ తగ్గుతలేదు. అందుకనే పోస్ట్ చేసా ఇలానే కొంచెం ఎవరు ఫోటో తీయాలా? వీడియోగ్రాఫర్ మా అన్నే ఫోటోలు దింపడానికి మా అన్నకైతే కష్టపడతారు అనమాట. వీడియో తీయడానికి, ఫోటోలు దింపడానికి. ఈ ఇయర్ బర్త్డేకి మా వారు చాలా పెద్ద సర్ప్రైజ్ చేశాడు. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తాడా అని. మేమైతే ముందు ప్లాన్ చేసుకున్నాం. మా అన్న వాళ్ళు వచ్చింది, ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. బయట పోవాలా, ఒకటి ప్రైవేట్ అనుకోలేం కానీ జస్ట్ నార్మల్గా టెంపుల్ పోయొచ్చు, రెస్టారెంట్లో కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాం. కానీ మా వారు ఎవరికి తెలియకుండానే ప్రైవేట్ కేక్ అయితే ముందు రోజే బుక్ చేసిండు అనమాట. మాకెవరు చెప్పలేదు ఇట్లా బుక్ చేస్తున్నా అనేసి. అనుకోలేదు, వీడియో తీయాలనేసి కూడా అనుకోలేదు. కానీ అలా చిన్న క్లిప్స్ అని తీసుకున్నాను, అవి అయితే నేను యాడ్ చేసి ఇప్పుడు వీడియో పెట్టాను అనమాట. నాకైతే మళ్ళీ చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చిండు అనమాట. పట్టీలు అయితే ఎప్పుడు ఇట్లా సర్ప్రైజ్ చేయడు. ఫస్ట్ టైం మా వారికి చేయడం కూడా సర్ప్రైజ్ చేయ నాకు తెలిసిపోతుంది ఏ విధంగా. పెళ్లి రోజు అప్పుడు చేస్తే నాకు తెలియదు, ముందే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట ఇవి ఇస్తాడనేసి. ఈసారి బర్త్డేకి మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి ఇస్తాడని. నేను చాలా హ్యాపీ. నేనైతే ఫుల్ డ్యాన్సులు వేసాం, మస్తు ఎంజాయ్ చేసాం. 3 hours ఉంటుంది కదా ప్రైవేట్ థియేటర్లో, ఫుల్ ఎంజాయ్ చేసినాం. అంటే మేము ఎవరిని తీసుకోలేము. మేము 4 members పోయినాం, మా అన్న వాళ్ళు, నేను, మా హస్బెండ్ 4 members పోయినామా అంతే. అంటే పిల్లలు తీసుకుపోతే ఫుల్ హ్యాపీ ఉంటుండే, కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేము ఇట్లా జరుగుతుంది అనేసి. అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా అయింది నా బర్త్డే. ఇలా అయితే మా వారితో కొన్ని రీల్స్ అయితే చేసాం అక్కడ.